కృష్ణుడి నడకలో తీసుకురావాలి. అది చెప్పరేంటి అత్తయ్య గారు? అవును, మర్చిపోయాను చెప్పడం. అడుగులో అడుగు వేస్తూ కృష్ణుడి నడకలో తీసుకురండి. కంగ్రాట్స్, షీ ఈజ్ ప్రెగ్నెంట్. ఏంటి లావణ్య ఇది? చెప్పు, దీనికి కారణం ఎవరు? చెప్పు చెప్పు లావణ్య. అవును బావా, మరి మీ అక్కడికి నువ్వేం చెప్పావు? కారణం ఎవరని పదే పదే అడుగుతుంది బావా. నేను తప్పించుకుంటున్నాను. చాలా భయంగా ఉంది బావా. సరే, నువ్వేం భయపడకో, జరిగేదేదో జరుగుతుంది. త్రిపుర, ఏంటంత టెన్షన్ రాను? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు. సంథింగ్ ఏదో జరిగింది. లేదంటే డాక్టర్ని అటునుంచి అటు ఎందుకు పంపిస్తారు? ఏదో జరిగింది, అదేంటో నేను కనిపెట్టాలి. అమ్మా, ఇంతకీ డాక్టర్ గారేరి? ఇటువైపు ఫంక్షన్ జరుగుతుంది కదమ్మా, అందుకని వెనక డోర్ నుంచి వెళ్ళిపోయారు. ఉదయ్, నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. నువ్వెంతో ప్రేమించిన ఐశ్వర్యని ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడికి అన్నీ తెలుసు. ఎవరెవరిని ఎప్పుడు ఎలా కలుపుతాడో అప్పుడే కలుపుతాడు. అలాగే ఎవరిని ఎవరికి అడ్డు తొలగించాలనుకుంటాడో అప్పుడే అడ్డు తొలగిస్తాడు. ఇదిగోండి అత్తయ్య మామయ్య, ఎంగేజ్మెంట్ కి చాలా ఎక్కువ టైం తీసుకున్నారు, కానీ పెళ్లికి మాత్రం ఎక్కువ టైం తీసుకోవద్దు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసేయాలి. ఈ రోజు నుంచి సరిగ్గా 4 రోజుల్లోనే వీళ్ళిద్దరు పెళ్లి చేసేద్దాం రా. చూడండి మావయ్య, పెళ్ళ దగ్గర ఐశ్వర్య ఎలా సిగ్గుపడుతుందో. ఏంటో చూపు, నువ్వు ఇంకేమీ చేయలేవే. ఒరే వెధవా, నేనంటే నీకెంత వెటకరం అయిపోయిందిరా. నీ సంగతి తర్వాత చెప్తాను. నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. ఇదేమో పెళ్లి జరగనివ్వనంటుంది, కానీ నాకు ఆ నమ్మకం లేదు. ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు డాక్టర్ని అడిగితే అన్ని విషయాలు తెలిసిపోతాయి కదా. ఎస్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తాను. హలో, ఆపరేషన్ కంతా రెడీ చేశారు కదా? నేను ఇంకో 45 మినిట్స్లో అక్కడుంటాను. అలాగే డాక్టర్ శ్రావ్యారెడ్డి గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను. మీరు కూడా ఒకసారి ఫోన్ చేయండి.
ఓకే అండి. నమస్తే అండి. నమస్తే. మీరు అదేనండి, ఇంతకుముందు మీరొచ్చారు కదా మా ఇంటికి. అవునవును, నేను వాళ్ళ అమ్మాయినండి. అలాగా, ఓకే ఓకే. చెప్పండి, ఏంటి విషయం? ఇందాక మీరు మా ఇంట్లో పేషెంట్ని చెక్ చేశారు కదా, ఏంటండి? అదా, షీఈ్ ప్రెగ్నెంట్. మేడం, అవతల నా కోసం పేషెంట్స్ వెయిటింగ్. వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్. అమూల్య, ఎంత పెద్ద నిజాన్ని దాచావు. చాలా తెలివిగా నిజాన్ని తొక్కేశావు. చెప్తా చెప్తా. నీ దగ్గరికే వస్తున్నాను. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం గజకర్ణికాయ నమః. అమూల్య, ఎంత పెద్ద నిజం దాచావు. చెబుతా. ఓం హేరంబ. అదేంటి ఐశ్వర్య, ఓం కాస్త ఉదయ్కి దగ్గరగా కూర్చోవచ్చు కదా? వీడిని చూడాలంటేనే నాకు చిరాకు. వీడికి దగ్గరగా నేనెందుకు కూర్చుంటాను? ఏంటి ఐశ్వర్య, దగ్గరగా కూర్చోమంటే డైరెక్ట్ ఒళ్ళో వెళ్ళి కూర్చున్నావు? ఇదిగో ఐశ్వర్య, మీ ఉదయని ఎవరు ఎత్తుకెళ్ళలే. మా ఐశ్వర్యకు ఉదయం మీద ఉన్న ప్రేమ లాంటిది. నవ్వుకోండి నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. ఈ నిశ్చితార్థం జరగడం, నేను ప్రెగ్నెంట్ బాంబు పేల్చడం రెండూ ఒకేసారి జరుగుతాయి. ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. జరగనివ్వను కూడా. తప్పించుకోవాలి. అమ్మా, ఆ పసుపు నీళ్ల కలశం పెళ్లి కొడుకు చేతిలో పెట్టమ్మా. అయ్యో, పసుపు నీళ్లు చీర మీద పడిపోయాయి. నీళ్లు నా మీద పడ్డం వల్ల నాకు చాలా చిరాగ్గా ఉంది. నేను వెళ్ళి చీర మార్చుకుని వచ్చేస్తాను. పర్వాలేదమ్మా, నిశ్చితార్థం అయిపోయాక మార్చుకుందుగాలే. పోనీలేండి ఆంటీ, వేరే చీర కట్టుకొని రానివ్వండి. తనకు కాస్త అనీజీగా ఉన్నట్టుంది. అవునరా, అనీజీగానే ఉంది. కాకపోతే చీర కట్టుకోవడం కాదు, నిన్ను కట్టుకోవడం అనీజీగా ఉంది. ఐశ్వర్య, నేను కూడా రానా? ఎవరు వద్దు, నాకు చీర కట్టుకోవడం వచ్చు. ఇప్పుడు చీర మార్చుకోవడానికి వెళ్తుందా, తన రూట్ మార్చుకోవడానికి వెళ్తుందా?
ఏం జరిగితే అది జరుగుతుంది. బయటకైతే వచ్చేసాను, ఇటు నుండి ఇటే పారిపోతాను. నేను మాత్రం ఉదయని పెళ్లి చేసుకోను. ఆటో! ఆటో పోనీ. ఆవిడెక్కడికి వెళ్ళదు, నువ్వెళ్ళు. ఆటో ఆవిడ పిలిస్తే నువ్వు వెళ్ళమంటావేందయ్యా? ఏయ్, అసలు నువ్వెవరు? ప్రతిదానికి నాకిలా ఎందుకు అడ్డుపడుతున్నావు? నా సంగతి తర్వాత ముందు నువ్వు లోపలికి పద. నేను లోపలికి ఎందుకు రావాలి? నేను రాను. నువ్వు వచ్చి తీరాల్సిందే. ఉదయ్ గారితో నిశ్చితార్థం జరగాల్సిందే. అది చెప్పడానికి నువ్వెవరు? నీ ప్లాన్ అంతా నాకు తెలుసు. నీ మనసులో మా అమ్మ భర్త పార్థు గారున్నారు. ఆయన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఉదయ్తో ఈ నిశ్చితార్థం తప్పించుకుంటున్నావు. నీ ఆటలింక సాగనివ్వను. మా అమ్మకు అన్యాయం జరగనివ్వను. మర్యాదగా లోపలికి పోదాం. ఏయ్, ఏయ్, వదలు! మర్యాదగా లోపలికి పోదాం. ఈ అమూల్య కంటే పెద్ద వయసున్న కొడుకులు ఇంతమంది ఎలా వచ్చారా బాబు? వదలు! వదలు! ఇదిగో, నేను ఈ పెళ్లి చేసుకోను. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ పెళ్లి వద్దు. మన ఇంట వంట లేని పని చేసావు కదే. అసలు వింతగా దిగజారిపోతానని అనుకోలేదు లావణ్య. ఎవరో చెప్పు. లావణ్య, చెప్తావా లేదా? చెప్పు. ఉదయ్ బావా, మీ మీద పసుపు నీళ్ళు పడ్డాయి. ఏమీ చెప్పకుండా నా నుంచి తప్పించుకోవాలని చూస్తావా? నీ సంగతి చెప్తాను. ఐశ్వర్య, చెప్తుంది నీకే. ఆగు. పోరా, నీ సంగతి తర్వాత చెప్తాను. ఐశ్వర్య చీర మార్చుకొస్తానని వెళ్ళి చాలాసేపైంది, ఇంకా రాలేదేంటి? ఈ నిశ్చితార్థం త్వరగా అయిపోతే బావుండు. నేను డాక్టర్ దగ్గర విన్న ప్రెగ్నెంట్ బాంబ్ పేల్చేద్దును. ఈ నిశ్చితార్థం చేసి ఎంతో సంతోషంగా ఉండాలనుకున్న వీళ్ల కలల్ని కలలుగానే మిగిల్చేస్తాను. త్రిపుర, నువ్వు వెళ్ళి చూడమ్మా. అలాగే. రే జంబో, నువ్వు కూడా వెళ్ళరా. అలాగే అత్తయ్య. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు ఐశ్వర్య? ఏంటి ఐశ్వర్య, ఇక్కడి నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నావా? అదేం లేదురా, అదేం లేదు. ఇక్కడికి బయటికి వెళ్ళాను. నేను బయటికి వెళ్ళాను, కానీ లోపలికి ఎలా వచ్చాను? రాసి పెట్టుంటే ఇలాగే వస్తారమ్మా. పారిపోవాలని చూసినా పారిపోలేరు. రేయ్, నువ్వు మూసుకుని లోపలికి వెళ్ళు. నేను వెళ్ళడం కాదు, ముందు లోపలికి తీసుకెళ్లి చీర మార్చుకునిరా. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను.
ఐశ్వర్య లోపలికి పద, చీర మార్చుకుందు. రా రా. ఇదేదో చేస్తుంది. మనం ఇక్కడే ఉండాలి. నిజంగానే పారిపోవాలనుకున్నాను త్రిపుర, కానీ నన్నెవరో తిరిగి తీసుకొచ్చినట్టు వెనక్కొచ్చేశాను. అసలేం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు త్రిపుర. ఓరి బాబోయ్, ఈ మధ్య నీకు మెంటల్ వచ్చినట్టుంది. చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నావు, అలాగే ప్రవర్తిస్తున్నావు. ఉదయం చెప్పిన దానికి మధ్యాహ్నం సంబంధం ఉండదు, మధ్యాహ్నం చెప్పిన దానికి సాయంత్రం సంబంధం ఉండదు. అయ్యో త్రిపుర, నీకెలా చెప్తే అర్థమవుతుంది? ఇప్పటికైనా నేను ఇక్కడి నుంచి పారిపోతాను. నువ్వు పారిపోతావని ఆ జంబోగాడు కాచు కూర్చున్నాడు. నువ్విప్పుడు పారిపోలేవు. ప్లీజ్ త్రిపుర, నాకు నిశ్చితార్థం వద్దు. నేను చెప్పేది నీకు అర్థం కాదు. ముందు ఈ నిశ్చితార్థం జరగనివ్వు. ఈ నిశ్చితార్థం అవ్వగానే అందరికీ ఒక కొత్త విషయం చెప్పబోతున్నాను. ఏంటా విషయం? కాసేపైతే నీకే తెలుస్తుంది. పద 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 చెప్తాను. అమ్మా, ముందు మీరిద్దరు చెప్పండి. సూర్యనారాయణ అన్నపూర్ణ దంపతులకు సూర్యనారాయణ అన్నపూర్ణ దంపతులకు కొడుకు కోడలమైన మేము కొడుకు కోడలైన మేము ఉదయ్ని మా కొడుకుగా భావించి ఉదయ్ని మా కొడుకుగా భావించి ఐశ్వర్య అనే ఈ అమ్మాయితో నిశ్చితార్థం జరపడానికి ముందుకు వచ్చాం. ఐశ్వర్యని ఈ అమ్మాయితో నిశ్చితార్థం జరిపించడానికి ముందుకొచ్చాము. ఇప్పుడు మీరు కూడా అలాగే చెప్పండి. సూర్యనారాయణ అన్నపూర్ణ దంపతుల సూర్యనారాయణ అన్నపూర్ణ దంపతుల కూతురు అల్లుడు అయిన మేము కూతురు అల్లుడైన మేము ఐశ్వర్యని మా కూతురుగా భావించి ఐశ్వర్యని మా కూతురుగా భావించి ఉదయ్తో నిశ్చితార్థం జరిపించడానికి అంగీకరిస్తున్నాము. ఉదయ్తో నిశ్చితార్థం జరిపించడానికి అంగీకరిస్తున్నాం. ఇక మీరిరువురు తాంబూలాలు మార్చుకోండమ్మా. ఓం ద్రవంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శుభం భూయాత్. ఓం జాతవేదసే సునవామసో మమరాతే యతో నిదహాతి వేదః సనః పర్షదత దుర్గాని విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలందే వైరోజనీం కర్మపరేషు సుష్టాం దుర్గాం దేవీం శరణం. నిశ్చితార్థం చాలా బ్రహ్మాండంగా జరిగింది. మీరంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మీ అందరికీ ఒక విషయం చెప్పబోతున్నాను. ఇప్పుడు మీ అందరికీ ఆ విషయం చెప్తే సంతోషంగా ఉన్న మీ అందరూ ఎంతో ఆశ్చర్యపోతారు. చెప్పేస్తున్నాను. అదొక ప్రెగ్నెంట్ మ్యాటర్. ప్రెగ్నెంట్ మ్యాటరా? అవును, అది ప్రెగ్నెంట్ మ్యాటరే.
కంగ్రాట్స్ త్రిపుర, నువ్వు మళ్ళీ నన్ను తండ్రిని చెప్పొద్దాం. కంగ్రాట్స్ అల్లుడు గారు. కంగ్రాట్స్ త్రిపుర. కంగ్రాట్స్ అమ్మ త్రిపుర. కంగ్రాట్స్ అల్లుడు గారు. ప్రెగ్నెంట్ నేను కాదు. ట్రీట్మెంట్ చేశాక డాక్టర్ సైలెంట్ గా వెళ్లిపోయారు. అప్పుడు నాకు అనుమానం వచ్చింది. చివరికి డాక్టర్ గారిని కలిశాక నా అనుమానం నిజమైంది. డాక్టర్ గారు ఏం చెప్పారో తెలుసా?